ఒక టెన్షన్ తప్పిందని ఇంకొక టెన్షన్ ని తల మీదకి తెచ్చుకుంటున్నావు నువ్వు. ఆ విషయం వదిలేయ. ఒకసారి పెళ్ళై తల మీద అక్షింతలు పడితే ఏ సమస్య ఉండదు. నేను సంతోషంగా ఉంటాను కదా. ముందుకెళ్ళు. అరే పక్కకెళ్ళిపో. అబ్బా మళ్ళీ ముందుకి తిప్పు. పిచ్చిదాన్ని ఇక్కడేం చేస్తున్నావు? నేను పిచ్చిదాన్ని ఏంటి? అయినా మీరు కాసేపు నోరు మూయండి, లేకపోతే గేమ్ లో ఓడిపోయేలా ఉన్నాను. నేను చెప్పేది కనుక వినకపోతే నిజంగానే నువ్వు ఓడిపోతావు. అక్కడ మంజు గెలుస్తుంది. ఏమంటున్నారండి మీరు? ఆ తల్లి కూతుళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఏం మాట్లాడుకుంటున్నారు? నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను, ఆ మంజుకి సత్యకి మధ్య ఏదో నడుస్తోంది అని. ఈ రోజు నా అనుమానమే నిజమైపోయింది. అసలేం జరిగిందో చెప్పండి. ఆ మంజు ఏమంటుందో తెలుసా? ఒక్కసారి నా నెత్తి మీద అక్షంతలు పడనివ్వు, ఆ తర్వాత ఏ సమస్య ఉండదు అంటోంది. అవునా? అంతేకాదు, నీ మేనకోడలు నీకంటే ఒక అడుగు ముందుగానే ఆలోచిస్తోంది. చూడటానికి ఎంతో అమాయకంగా సౌమ్యంగా ఉంటుంది, కానీ మనల్ని పిచ్చోళ్ళ చేస్తోంది. అది నా మేనకోడలైతే నేను దాని మేనత్తనండి. అది 2 ఆకులు చదివితే నేను 10 ఆకులు చదివిన దాన్ని. చూస్తూ ఉండండి ఏం చేస్తాను. ఏం చేస్తావు తిప్పు? ముందా ఫోన్ ఇవ్వండి. తీసుకో. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. పూజారి గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. వచ్చే 5 రోజుల్లో ఒక మంచి పెళ్లి ముహూర్తం చూసి పెట్టాలి. అమ్మా, మీకు ఆ రోజే చెప్పాను, 5 రోజుల్లో ఎలాంటి ముహూర్తాలు లేవని. మళ్ళీ మళ్ళీ అడిగి నా ప్రాణం తీయకండి. అలా అంటే కుదరదు పంతులు గారు. ఆ పంచాంగం తెరగేసో మరగేసో ఇరగేసో ఇంకేదైనా ముహూర్తం ఉంటే చెప్పండి. ఎట్టకేలకు ఖచ్చితంగా ఈ 5 రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి. అలాగేనమ్మా, చూస్తాను. కాకపోతే నాదొక మనవి. ఏంటండి? ఈసారైనా ఖచ్చితంగా వివాహం జరుగుతుందా లేదా? ఎప్పట్లాగానే నాతో ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టించి ఆడుకుంటారా? లేదులేండి పూజారి గారు, ఈసారి మీరు పెట్టే ముహూర్తానికి జరగదు అని రాసి పెట్టిన పెళ్లి కూడా జరిగిపోవాలి. భారం మీ మీదే వేశాము. ఇక పెళ్లి జరుగుతుందా లేదా అన్నది మీ బాధ్యత. ఈవిడేమిటి ఫిట్టింగ్ నాకు పెట్టారు? సరేనమ్మా, ఉంటాను. ఈ పూజారి గడొకడు సుందరి అంటే కామెడీ అనుకుంటున్నాడేమో. ఇక చూడండి, ఈసారి ఈ మంజు నా గుప్పెట్లో నుంచి ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను. భగవంతుడా, నీకు శతకోటి వందనాలు. ఇప్పుడు నా వెనక ఉన్న బాధలు మొత్తం తొలగిపోయాయి. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. దీనంతటికీ కారణం నువ్వే. నువ్వే ఇదంతా జరిగేలా చేశావు. త్వరలో సత్య పెళ్లి కాబోతోంది. వెంటనే నా పెళ్లి కూడా జరిగిపోతుంది. నేనైతే నా పెళ్లి నుండి తప్పించుకోలేను. ఇదే నా తలరాత అనుకొని
అడ్జస్ట్ అవ్వడం తప్ప. ఇక ముందు ఏ గొడవలు జరగకుండా సత్య పెళ్ళి, నా పెళ్ళి ఇద్దరిది సవ్యంగా జరిగేలా ఆశీర్వదించు స్వామి. మంజు, అంకుల్ మీరా? ఎలా ఉన్నారు? నేను బావున్నానమ్మా. ఏంటమ్మా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? నీ మొహమే చెప్తోంది. అవునంకుల్, అందుకే దేవుడికి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. అంకుల్ మీకు సారీ. సారీనా? ఎందుకమ్మా? అంటే నేను మీ ఆవిడ్ని అరెస్ట్ చేశాను కదా. ఓ ఇందులో సారీ చెప్పాల్సిందే ఉందమ్మా. నీ డ్యూటీ నువ్వు చేశావు, అంతే కదా. అయినా వాళ్ళంతేలే అమ్మా, ఎప్పుడూ రౌడీలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. నాకు కూడా అది నచ్చదు. నేనే గనక అక్కడుంటే స్వయంగా నేనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాడిని. అంకుల్, సత్య మీ కొడుకైనా కూడా మీ ఇద్దరిలో చాలా తేడా ఉంది. ఏం చేస్తావమ్మా, పరిస్థితులు అలా దారితీశాయి. సరే వదిలేయమ్మా. అవును, నువ్వు సత్య కోసం పెళ్లి కూతుర్ని వెతుకుతున్నావుట? అవునంకుల్, నా వల్ల పోయినసారి పెళ్లి చెడిపోయింది కదా, అందుకే ఆ గిల్టీ ఫీలింగ్ నాకు అలాగే ఉండిపోయింది. అందుకే ఆ అమ్మాయితో మాట్లాడాను. తను ఈ పెళ్లికి ఒప్పుకుంది. అంతేకాదంకుల్, తన ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను. అవునమ్మా, నేను మా సత్య కోసం ఒక అమ్మాయిని అనుకున్నాను. తనైతే మా సత్యాకి ఏది మంచో ఏది చెడో చెప్పి వాణ్ణి ఒక మనిషిలా మారుస్తుందని నా అభిప్రాయం. మరైతే ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. లేదమ్మా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. లేదంకుల్, మీరు ఆ అమ్మాయి పేరు, అడ్రస్ నాకు ఇవ్వండి, నేను కనుక్కుంటాను. నేను తనతో మాట్లాడతాను అంకుల్. చూడమ్మా, మన తలరాతలో ఏది రాసుంటే అదే జరుగుతుంది. బహుశా సత్య జీవితంలోకి వెలుగు తీసుకురావాలి అనుకునే అమ్మాయి రాసుంటే తనే వస్తుంది. లేదా నేననుకున్న అమ్మాయి రావాలని రాసుంటే ఖచ్చితంగా తనే వస్తుంది. అలాగే అంకుల్. సరే మరి నేను వెళ్ళొస్తాను. ఇంకా మనమ్మ గారిని కలిసి ఈ విషయం తనకు చెప్పాలి. అలాగేనమ్మా, వెళ్ళిరా, చెప్పు. కాని జాగ్రత్తమ్మా, ఎందుకంటే ఇప్పటికే నీకు తెలిసి ఉండాలి తన స్వభావం ఎలాంటిదో అది. అయ్యో, భయపడకమ్మా, తను ఏమీ చేయలేదులే. ఏదైనా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ అరెస్ట్ చేసేయ్, దెబ్బకి సైలెంట్ అయిపోతుంది. సరే అంకుల్, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, జాగ్రత్త.